ముందుగా అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ స్పందన అనాథాశ్రమం నడిపించిన సార్కు ముఖ్యంగా చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మేము రోజు బస్సుకు వెళ్తుండగా రోజు అక్కడ ఒక బోర్డు చూసిన స్పందన ఆశ్రమం వృద్ధులదని చూసిన. దాన్ని చూసి ఎప్పుడు అక్కడ ఉందా అన్నట్టుగా తెలిసింది. అయితే ఈమె మా ఇంటి కాడ అల్లక్కు ఉంటుంది. అప్పుడప్పుడు పండుగలకు ఎప్పుడన్నా శాతగానప్పుడు ఎప్పుడన్నా వచ్చి చూద్దారన్నప్పుడు వస్తుండే. ఇక వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మంచిగా ఉంది కాబట్టి పర్వాలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇక రాను రాను శాతం అయితే లేదు. ఈమె వాళ్ళ అక్క బిడ్డ ఇంటికాడ ఉంటే ఆమె కూడా కొడుకు ఆయన కొంచెం లోక జ్ఞానం బాగలేదు. ఆమె కూడా చేసేటోళ్ళు ఇవ్వలేరు. ఆమెకి ఇన్ని రోజులు సాధ్యమైనంత వరకు ఇన్ని రోజులు ఆమె సాధింది. కానీ ఆమె కూడా సాధన శక్తి లేక ఇక నాకు సాధన అయితే లేదు, నన్నే దాటోళ్ళు ఇవ్వలేరు, నీకు ఎట్లా అని కొంచెం అన్న తర్వాత ఆమెకు కొంచెం ఇక బాధ అనిపించింది. నేను ఎట్లా ఉన్న పరిస్థితులు ఎట్లా నేను ఏడుకోవాలి, చుట్టాలు ఎవరైనా కూడా దగ్గర తీసుకున్న పరిస్థితి లేదు. ఇక లేకుంటే ఆ స్పందన అన్నది ఆ రోజు చూడడం జరిగింది. సీన్ అన్న మాకు తెలుసు కాబట్టి అక్కడ గిట్ల ఉంటుంది, ఎట్లా బాగుంటుంది అని అంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పిండు. చెప్తే మరి ఇట్లా తీసుకురావాలంటే తీసుకురావాలన్న తర్వాత ఇటు తీసుకొచ్చింది.